ఈరోజు వారు చాలా విషయాల్లో ల్యాండ్ టైటిల్ ట్రాన్స్ఫర్ చేస్తున్నామని అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నారు. వారికి కూడా స్పష్టతతో ఈరోజు చెప్పాల్సిన ధర్మం మా పైన ఉంటుంది. ఎక్కడైతే పూర్తి స్థాయిలో ఇండస్ట్రియల్ పార్క్స్ను పరంగా ఆ రోజు కేటాయింపు చేసి అండర్ యూటిలైజ్ అయిన ఇండస్ట్రియల్ పార్క్లో ఎంతవరకు దాన్ని పూర్తి స్థాయిలో వినియోగంలో విషయంలో తీసుకురావాలనే ఒక ప్రయత్న భాగంలోనే ఈ పరిశ్రమలన్నిటిని కూడా మరి పెరీ అర్బన్ రీజన్ ఎకానమీలో పాత్రధారులను చేయాలనే ఒక ఉద్దేశంతో నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా వరకు కూడా ఇప్పుడు మేము చెప్పిన పార్క్స్కి సంబంధించి ఏపీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సంబంధించి కేటాయింపు చేసిన ల్యాండ్స్ టీఎస్ఐఐసి మన రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ టీజీఐఐసి ద్వారా కొన్ని పార్కులు ఏర్పాటు చేస్తే దాంట్లో విధానం ఏముంటుందంటే ల్యాండ్ అక్విజిషన్ చేసినాక భూసేకరణ చేసిన తర్వాత దానికి డెవలప్మెంట్ కాస్ట్ కలుపుతాం. ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ తర్వాత డెవలప్మెంట్ కాస్ట్ కలిపి దానికితో పాటు అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ను కలిపి పరిశ్రమలు ఏర్పాటు చేసుకుంటామని ముందుకు వస్తున్న వారికి భూమి కేటాయింపు జరుగుతుంది. ఆ కేటాయింపు చేస్తూ ఉన్న సందర్భంలో ఎస్ఆర్ఓ రేట్ కంటే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ల్యాండ్ కాస్ట్ ప్లస్ అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ ప్లస్ డెవలప్మెంట్ కాస్ట్ తో ఈరోజు ఎవరికైతే భూములు పారిశ్రామిక పార్కులో మరి పూర్తి స్థాయిలో కొంటా ఉన్నారో ఎస్ఆర్ఓ రేట్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఈరోజు ఎస్ఆర్ఓ రేట్ కంటే తక్కువ భూములు పరంగా ఇది తీసుకెళ్తా ఉన్న వారికి ఇండస్ట్రీస్ పరంగా కన్సెషనల్ రేట్స్తోని ఐఏసీ వారు ఇచ్చినది అంటా ఉన్నారే అది సత్యదూరమైనది కాదు, బేస్లెస్ అని చెప్తా ఉన్నాను. దానికి సంబంధించి ఏదైతే పరిశ్రమలకు సంబంధించి ఇన్సెంటివ్స్ ఇస్తామో కరెంటు విషయంలో ఎస్జిఎస్టీ విషయంలో పాలసీ ఇండస్ట్రియల్ పాలసీ మేరకు ఇవన్నీ ఇన్సెంటివ్స్ ప్రతి సందర్భాన్ని పెట్టుకొని కొన్ని పెద్ద పారిశ్రామిక పార్క్స్ వచ్చినప్పుడు కస్టమైజ్ చేసి, ఎందుకంటే ఈ పోటీ ప్రపంచంలో మన ప్రాంతానికి సంబంధించిన మరి పెద్దవారు రావాలని పెట్టుబడులు రావాలని దానికి సంబంధించిన ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతోనే కస్టమైజ్డ్ ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇది అనేక సందర్భాల్లో ఏ ప్రభుత్వాలు వచ్చినా తీసుకున్న నిర్ణయం. ఈరోజు మేము చెప్తా ఉన్నాం హెచ్ఎండిఏ ప్రకారం చేంజ్ ఆఫ్ కన్వర్షన్ అంటే ఈరోజు వివిధ రకాలైన జోన్స్ ఉన్నాయి హెచ్ఎండిఏ కింద. ఆ జోనల్ చేంజ్ చేయాలంటే అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత 900 per square meters అంటే ఎకరానికి 36 లక్షల రూపాయలు కన్వర్షన్ ఫీజు పూర్తి స్థాయిలో అనేక సంవత్సరాల నుంచి వస్తూ ఉంది. ఏంది వాళ్ళు రెసిడెన్షియల్ జోన్ నుంచి ఇంకో జోన్ కన్వర్ట్ చేయాలన్నా ఈ విధమైన రుసుము కలెక్ట్ చేసి కన్వర్షన్ చేస్తూ ఉంటారు. దానికి సంబంధించి గత ప్రభుత్వం మరి దీన్నే ఉపయోగించుకొని హెచ్ఎండిలో పెట్టిన విధానాన్ని ఉపయోగించుకొని సిరీస్కు సంబంధించి సిరీస్ అనే ఒక ఫార్మా కంపెనీకి సంబంధించిన ల్యాండ్ని ఇండస్ట్రియల్ ల్యాండ్స్ పరంగా కూడా దాన్నే ఉపయోగించుకొని అందరికీ దారాదత్తం చేశారు. సిరీస్ అనే ఫార్మా సంస్థకు సంబంధించిన వారు దగ్గర నుంచి దాదాపు 100 ఎకరాలకు సంబంధించి ఇది హెచ్ఎండిఏకు సంబంధించిన కన్వర్షన్ ఆఫ్ ల్యాండ్ యూజ్కు సంబంధించిన ఏదైతే రుసుము ఉంటుందో అదే రుసుమును 900 రూపాయల పర్ స్క్వేర్ మీటర్గా కన్వర్షన్ ఛార్జ్ని ఫిక్స్ చేసి ఇవ్వడం జరిగింది.